కువైట్లో ఏపీఎన్ఆర్టీఎస్ నూతన కోఆర్డినేటర్లకు ఘన సన్మానం జరిగింది. ప్రవాసాంధ్రుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాలని, కువైట్లో ఏపీఎన్ఆర్టీఎస్ సభ్యత్వాన్ని విస్తృతం చేయాలని గల్ఫ్ రీజనల్ కోఆర్డినేటర్ కంచెన శ్రీకాంత్ పిలుపునిచ్చారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన కోఆర్డినేటర్లను సన్మానించిన సందర్భంగా ప్రవాసాంధ్ర భరోసా బీమాపై ప్రత్యేకంగా చర్చించారు. పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని గల్ఫ్లోని 6 దేశాల్లో 5,000 మంది ప్రవాసాంధ్రులకు ఉచిత బీమా సభ్యత్వాలు కల్పించాలని లక్ష్యంగా నిర్ణయించారు. ప్రవాసాంధ్రులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అత్యవసర సేవలను మరింత చేరువ చేసేందుకు సమన్వయంతో పనిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు. మన చేతుల్లో ఉన్న ప్రమాదం రాత్రి పడుకుంటే తలాపు లేస్తామో లేదో అని నమ్మకం కూడా లేదు. ఇన్ కేసు అలాంటిది ఏదైనా జరిగితే మనకు ఇప్పుడు మనం వచ్చేది కుటుంబం కోసం, అప్పులు తీసుకోవడం కోసం, వాళ్ళ పెళ్లిళ్ళు చేసుకోవడం కోసం, వాళ్ళ చదివించుకోవడం. ఇన్ కేసు మనకు ఏదైనా ఇక్కడ జరిగితే మన జీవితము, మనం ఇంత దూరం వచ్చినటువంటి ప్రయాణం మొత్తం వృధా అయిపోతుంది.